భువన్ ప్రకాష్ గారు ఏదైతే కేసీఆర్ గారు కోదండరామ్ గారిని పక్కన పెట్టుకుంటానని చెప్పి మోసం చేశాడో, నైతికంగా ఆయన్ని దెబ్బతీయడం కోసం ఈయనకి పదవి ఇచ్చి ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ ఇస్తే మనం ఈయన్ని అంటే ఏదైతే ఉద్యమంలో గట్టిగా పోటీ అర్థమైంది రవి గారు, అర్థమైంది. వై నాట్ ఆఫ్ మన ఎమ్మెల్యేస్ నుంచి ఇవ్వచ్చు కదా ఇద్దరులో ఒకటిలా, మహేష్ గౌడ్ గారి స్థానంలో లేకపోతే అద్దంకి దయాకర్ స్థానంలో వాళ్ళకి ఇంకొక 1 year తర్వాత ఇవ్వచ్చు కదా. ఈవెన్ రాజ్యసభ వస్తున్నాయి కదా సార్, మార్చిలో 3 రాజ్యసభ వస్తున్నాయి, 3 వేకెన్సీ వస్తున్నాయి. నేను అనుకుంటున్నా 3కి ఏదైతుందో 2-1 అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ప్రిఫరెన్స్ ఓట్ వేసుకుంటే ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే వాళ్ళు క్లియర్ అయిపోతారు. ఎవరు 40 votes కావాలి ఎవరికి? ఇప్పుడు 120 సార్, 119 నామినేటెడ్ కూడా ఓటు ఉంది. ఓటు ఈ మధ్య కాలంలో వచ్చింది ఓటు, అది ఎట్లా వచ్చింది ఏం సంగతి, నామినేటెడ్ ఓటు ఉండదు బట్ ఓటు ఉంది. 120 అంటే 41 వస్తే ఫస్ట్ కౌంట్ డిక్లేర్, ఇక 2 మిగులుతాయి. 41 అంటే ఏదైతుందో వీళ్ళకు 39 ఉన్నాయి, వాళ్ళకు ఎంఐఎంఓలో 7 ఉన్నాయి, ఆటోమేటిక్గా ఎలక్ట్ అవుతాడు. వీళ్ళు ప్రిఫరెన్స్ ఆర్డర్లు వేసుకుంటారు. సపోజ్ వాళ్ళు సెకండ్ నామినేషన్ వేయకపోతే, నామినేషన్ వేయాలంటే ఇంతకుముందేమో ఒకటే ప్రపోజల్ ఉండే, ఆ సిస్టమ్ చేంజ్ చేసి ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యే కావాలి. అంతకుముందు ఒక్కటే వేసిన వాళ్ళు కూడా గెలిచిన వాళ్ళు ఆ పేర్లు అవసరం లేదు, మనకు ప్రస్తావన ఎక్కువ అయిపోతుంది, లెంతీ స్టోరీ అవుతుంది. తో 10 అనేది ఒక పొలిటికల్ లేకపోయేది ఉంటే ఇబ్బంది అవుతుందని 10 సిస్టమ్ పెట్టిండ్రు, కౌన్సిల్లో కానీ తర్వాత రాజ్యసభలో కానీ. తో నామినేషన్ 2-1 ఆటోమేటిక్గా కాంగ్రెస్కి 2 వస్తాయి. రాజ్యసభ ఇవ్వచ్చు కదా, మహేష్ గౌడ్ గారు వైస్ ప్రెసిడెంట్ ఎలిజిబుల్ కదా. అద్దంకి దయాకర్ గారు మన ఎడ్యుకేటెడ్ హైలీ ఎడ్యుకేటెడ్ పార్టీ కోసము టికెట్ రాకున్నా కూడా చేసిండు కదా, రాజ్యసభ ఇవ్వచ్చు కదా, లేదా ఇంకో 2005లో ఇస్తానని చెప్పొచ్చు కదా. బట్ ఇది మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ అయిందనుకోండి, కోదండరామ్ గారు అప్సెట్ అవుతారు కదా మీరు అన్నట్టుగా. 1 year వరకు అయితే ఏమి ఇవ్వరు కదా, ప్లానింగ్ చైర్మన్ ఇస్తారు. బట్ ఎమ్మెల్సీ ఈజ్ ద మోర్ దాన్ ఏ ప్రోటోకాల్లో, ఎమ్మెల్యే కంటే ప్రోటోకాల్ ఎమ్మెల్సీ. అలాగే లోక్సభ కంటే రాజ్యసభ పబ్లిక్ ఎలక్టెడ్ అయినా ఇది పెద్దల సభ అంటారు దీన్ని. ఇక్కడ కానీ అక్కడ కానీ పెద్దల సభ అంటారు, కౌన్సిల్ కానీ రాజ్యసభ కానీ. పెద్దల సభ కానీ దాని గౌరవం ప్రోటోకాల్లో ఎక్కువ ఉంటుంది. సో ఇది నా పరిస్థితి, ఇక మీరు ఇది నాకుండే అవగాహన. ఇంకా 1 year వరకు అయితే ఛాన్స్ లేదంటారు ఎవరికి? కోదండరామ్ గారికి. అంతే కదా. ఎవరైనా చచ్చిపోతే